Welcome to the math class. Today I am discussing about some definitions with examples on ring theory. On ring theory, with some examples also. Now the definition is nilpotent element. Nilpotent element. What is a nilpotent element? Let capital R be a ring, an element small a belongs to capital R is said to be nilpotent if there exists a positive integer n such that a power n is equal to 0. Let capital R be a ring and element A belongs to capital R is said to be nilpotent. అంటే రింగ్ లో మనం ఏ ఎలిమెంట్ అన్నా తీసుకోండి, దాన్ని ఎప్పుడు nilpotent అని చెప్తామంటే ఏ పవర్ ఎన్ ఈక్వల్స్ టు 0 వేర్ ఎన్ ఈజ్ ద పాజిటివ్ ఇంటీజర్. ఇలా ఏ పవర్ సంథింగ్ పెట్టండి, అది ఈక్వల్ టు 0 కనుక వస్తే అప్పుడు వేర్ ఎన్ ఈజ్ ద సమ్ పాజిటివ్ ఇంటీజర్, అప్పుడు ఆ ఏని nilpotent అంటనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ we can take the Z4 addition modulo 4 and multiplication modulo 4 in Z4 that is equal to set ఎలా ఉంటుంది Z4 అంటే 0 1 2 3 0 1 2 3 ఉంటుంది అనమాట. నౌ ఫర్ 1 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం ఇప్పుడు ఏంటి 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ అలా ఎన్నిసార్లు అయినా రాసుకోండి. కాబట్టి మనకి నాట్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. అంటే 1 పవర్ 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, 1 పవర్ 5 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, 1 పవర్ 10 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ 1 ఈజ్ నాట్ nilpotent. 1 ఈజ్ నాట్ nilpotent ఎలిమెంట్. ఫర్ 2 2 అనే ఎలిమెంట్ తీసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది, 2 ఇంటూ 2 మనకి మల్టిప్లికేషన్ మధ్యలో 4 తీసుకుంటాం కదా. ఫస్ట్ 2 ఇంటూ 2 ఎంత అవుతుంది, 4. 4ని 4తో డివిజిబుల్ చేస్తే 4 1s are 4 మైనస్ 0. సో దిస్ ఈజ్ ద రిమైండర్ 0. రిమైండర్ మనకి 0 అవుతుంది. అంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ 2 ఈజ్ nilpotent ఎలిమెంట్. nilpotent ఎలిమెంట్ ఫర్ 3. అదే 3 అనే ఎలిమెంట్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 3 ఇంటూ 3 మల్టిప్లికేషన్ మధ్యలో 4 తీసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3 3s are 9. దాన్ని 4తో డివిజిబుల్ చేస్తే 2 4s are 8, రిమైండర్ 1 అనమాట. సో ఇక్కడ మనకి 1 వస్తుంది. 1 అంటే ఏంటి, నాట్ ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ 3 ఈజ్ నాట్ nilpotent ఎలిమెంట్. not nilpotent element. Okay, now note point. Note, in any ring, in any ring, 0 is the nilpotent. 0 is the nilpotent element called trivial nilpotent element. Trivial nilpotent element. So this is the definition of the nilpotent element. And one more definition, multiplicative inverse. Multiplicative inverse. Multiplicative inverse. Let capital R be a ring
capital R be a ring with unity element and unity element means one అనే ఎలిమెంట్ ఉండాలి అంటే దట్ ఇంప్లైస్ వన్ బిలాంగ్స్ టు ఆర్ అనమాట యూనిటీ ఎలిమెంట్ అంటే అండ్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ ఏ అనే ఎలిమెంట్ బిలాంగ్స్ అంటే ఇఫ్ there exists to another element b belongs to capital R such that a into b is equal to b into a is equal to 1 ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి అప్పుడు 1 కనుక అయితే then b is called multiplicative inverse of small a in capital R. Okay. So let capital R be a ring with the unity element 1 belongs to capital R. We can take one element A belongs to R. Then we can take another element corresponding of A. We can take B, another element B belongs to R such that A into B is equal to B into A. That is equal to 1. Then ఇలా కండిషన్ కనుక సాటిస్ఫై చేస్తే అనదర్ ఎలిమెంట్ బి మనం తీసుకున్నాం కదా ఆ బీనే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం అనమాట ఎగ్జాంపుల్ ఇన్ రేషనల్ నంబర్స్ q, ప్లస్ డాట్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ తీసేయండి q, ప్లస్ dot is a commutative ring with unity means 1 ఉంటుంది అనమాట అంటే దట్ ఈస్ ఇఫ్ సపోజ్ 2 అనే ఎలిమెంట్ తీసుకున్నాను q లో దేర్ ఎగ్జిస్ట్ అనదర్ ఎలిమెంట్ b బిలాంగ్స్ టు q ఇక్కడ ఎవరిని తీసుకుంటే 1 వస్తుందో చూడాలన్నమాట అంటే సచ్ దట్ 2 into సంథింగ్ is equal to 1 రావాలి ఇక్కడ ఏ నంబరు ఏ ఎలిమెంట్ పెడితే ఇక్కడ 1 వస్తుంది అంటే ఇక్కడ ఓన్లీ 1/2 పెడితే వస్తుంది అంటే ఇక్కడ 1/2 is belongs to q okay so therefore in any element is 0 then multiplicative inverse does not exist 0 into something మనకేం వస్తుంది 0 into something 0 వస్తుంది కానీ మనకేం రావాలి 1 రావాలి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట ఓకేనా సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అండ్ వన్ మోర్ డెఫినేషన్ unit so is the very very important definition let capital R be a ring let capital R be a ring with unity an element A belongs to capital R is said to be a unit in capital R. A unit in capital R. If there exists multiplicative inverse of small a in capital R. So capital R is a ring with unity. An element A belongs to capital R is said to be a unit in capital R. యూనిట్ అవ్వాలి అంటే ఒక ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అనేది యూనిట్ అవ్వాలి అంటే ఆ ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఉండాలి ఆల్రెడీ వీ నో ద డెఫినేషన్ ఆఫ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ q, ప్లస్ డాట్ రేషనల్ నంబర్ తీసుకుంటున్నాను q, ప్లస్ డాట్ లెట్ 1 బిలాంగ్స్ టు q 1 అనేది ఉంటుంది అండ్ వీ కెన్ టేక్ అనదర్ ఎలిమెంట్ a 2 బిలాంగ్స్ టు q అయితే
there exists another element 1 by 2 is also belongs to Q such that 2 into 1 by 2 that is equal to 1. సో ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ 1 అనే కండిషన్ వచ్చింది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 1 లేకపోతే B ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ దట్ ఈస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ డెఫినేషన్ A ఇంటూ B లేదా B ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు 1 అనే కండిషన్ A ఇంటూ B అనుకుందాం. ఓకేనా? దేర్ ఫోర్ 2 హ్యాస్ 2 హ్యాస్ multiplicative inverse in Q. Therefore 2 is called a unit in capital Q. So 2 ni మనం యూనిట్ ఎలిమెంట్ అంటాం. And one more example, 1 belongs to Q and -3 is also belongs to Q అయితే there exists -1 by 3 is also belongs to Q such that -3 into -1 by 3 ఎందుకని ఇక్కడ 3 క్యాన్సిల్ అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 1 A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 1 అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి. కాబట్టి దేర్ ఫోర్ -3 హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇన్ Q. కాబట్టి ఇక్కడ హియర్ -3 ఈజ్ యూనిట్ ఇన్ Q. ఓకేనా? యూనిట్ ఇన్ Q. Now note, first note, a unit in a ring capital R is different from the unity element that is multiplicative identity. ఓకేనా? కాబట్టి however the unity element of capital R is a unit. ఇక్కడ చూడండి, యూనిటీ ఎలిమెంట్ అంటే 1, యూనిటీ ఎలిమెంట్ అంటే 1, యూనిట్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉండాలి. ఇప్పుడు చూడండి, యూనిటీ ఎలిమెంట్ అంటే ఇక్కడ 1 యూనిటీ ఎలిమెంట్ అంటే 1 కదా, ఆ 1 యూనిట్ లో కూడా ఉంటుంది. అంటే ఇక్కడ యూనిటీ ఒకటి యూనిట్ ఒకటి డిఫరెన్సెస్ చూడండి. ఇక్కడ యూనిటీ ఎలిమెంట్ అనేది కంపల్సరీగా యూనిట్ అవుతుంది. బట్ యూనిట్ ఈజ్ నాట్ యూనిటీ ఎలిమెంట్. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు unity element is a unit. The unity element of capital R is a unit, but unit does not, the converse need not be true. The converse అనేది జరగదన్నమాట. ఓకేనా? అండ్ సెకండ్ నోట్ పాయింట్, in a ring unity element అంటే 1 అనే ఎలిమెంట్, యూనిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. యూనిటీ ఎలిమెంట్ అనేది ఒకటే ఉంటుంది, బట్ యూనిట్స్ అనేవి చేంజ్ అవుతా ఉన్నాయి కదా. మేబీ మోర్ దాన్ వన్, maybe more than one. ఓకేనా? అంటే దట్ ఈస్ ఇఫ్ U and V are 2 units in a commutative ring, with unity, then U into V, the product of these two is also a unit. So this is the definition of the unit. మీరు అబ్జర్వ్ చేస్తే
యూనిటీ ఎలిమెంట్ వేరు, యూనిట్ వేరు. యూనిటీ ఎలిమెంట్ ఎప్పుడు యూనిక్, ఒక్కటి మాత్రమే ఉంటుంది. కానీ యూనిట్స్ మాత్రం డిఫరెంట్గా మనకి మల్టిప్లికేట్ ఇన్వర్స్ అనేవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి యూనిటీ ఎలిమెంట్ అనేది యూనిట్ అవుతుంది, బట్ ద కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. అంటే ఏ యూనిట్ ఎలిమెంట్ కూడా యూనిటీ ఎలిమెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ద కాన్వర్స్. ఓకేనా? నెక్స్ట్, and one more example. Find all the units in Z. So find all the units in Z అంటే ఇంటీజర్స్ Z అనే సెట్ లో ఉన్న అన్ని యూనిట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అకార్డింగ్ టు ద డెఫినేషన్, ఇక్కడ చూడండి నేను యూనిట్ డెఫినేషన్ రాసుకుంటున్నాను. కాబట్టి లెట్ స్మాల్ a be a unit in Z, then there exists another element b is also belongs to Z such that the definition of the unit is ab is equal to ba, that is equal to 1, లేదా ab into ab is equal to 1. Since ab is equal to 1 అయితే ab is equal to 1 అయితే that implies a into b is equal to 1 ఎప్పుడు అవుతుంది? that implies a is equal to 1 కామా b is equal to 1. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. లేకపోతే a is equal to -1 అవ్వాలి, b is equal to -1 అవ్వాలి. అప్పుడు -1 into -1 +1 అవుతుంది. అంటే therefore the units in Z are plus or minus 1. The units of Z are plus or minus 1. So this is the example. And one more example show that plus or minus 1 plus or minus I are the only units in Z of I. In Z of I. Solution. Z of I means Gaussian integers. ఇక్కడ చూడండి, పై దానికి దీని దానికి చూడండి, ఇక్కడ ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే తీసుకున్నాను. కాబట్టి AB అనే టూ లెటర్స్ ని యూస్ చేసుకున్నాను, A కామా B. కానీ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఐ అంటే ఏంటి? దీని మీనింగ్ కాంప్లెక్స్ నంబర్స్. సో నేను ఇక్కడ AB ఇద్దరిని కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకోవాలి, వీళ్ళిద్దరిని ప్రొడక్ట్ చేస్తే 1 రావాలి. అలా నేను ప్లాన్ చేసుకుంటాను. సో వీ కెన్ టేక్ వన్ కాంప్లెక్స్ నెంబర్. let a plus ib, this is the in the form of complex number. సో ఫస్ట్ ఏ తీసుకుంటా, ఇదంతా ఏ అనుకోండి, ఇదంతా ఏ అనుకోండి. let be a unit in the ring Z of I of Gaussian integers. Okay na? Then so another element తీసుకోవాలిగా, there exists another element కూడా కాంప్లెక్స్ x plus iy such that ఫస్ట్ ది ఇంటూ సెకండ్ ది అంటే a plus ib ఇంటూ x plus iy that is equal to 1. that implies వీళ్ళిద్దరు మళ్ళీ a into x plus I into ay plus I into bx plus I square into by that is equal to 1. That implies ax I square is equal to minus కాబట్టి by, a square minus by plus I common తీస్తే ay plus bx that is equal to 1, since I square is equal to -1. Since I square is equal to -1. సో ఇప్పుడు అంటే therefore ఏ ఇక్కడ ఏమైంది మనకి, ax మైనస్ by is equal to 1 అనుకుందాం. అండ్ ఐ కోఎఫిషియంట్, ఇక్కడ ఒక ఐ కోఎఫిషియంట్ ఎవరు లేరు కాబట్టి 1 + 0 రాసేసుకోవచ్చు. అండ్ ay plus bx
దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఐ కోఎఫిషియంట్, ఇక్కడ 0 ఇంటూ ఐ కోఎఫిషియంట్ తీసుకున్నాను అనమాట. అంటే దేర్ ఫోర్ దీన్ని స్క్వేరింగ్ చేస్తే ఏఎక్స్ మైనస్ బివై హోల్ స్క్వేర్ ప్లస్ ఏవై ప్లస్ బిఎక్స్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2abxy is equal to 1. ఇది క్యాన్సిల్. దట్ ఇంప్లాయిస్ ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ కామన్ తీసేస్తే ఏమవుతుంది మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. అలాగే ప్లస్ బి స్క్వేర్ కామన్ తీసేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లాయిస్ ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి కదా రెండిట్లో. దట్ ఇంప్లాయిస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఒకటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కామా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకని ఇదంతా 1 ఇంటూ 1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. దట్ ఇంప్లాయిస్ ఇక్కడ చూడండి ఇదంతా 1 అవ్వాలంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1i ఇది 0 అవ్వచ్చు, లేదా ఇది 1i ఇది 0 అవ్వచ్చు అనమాట. కాబట్టి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 వెన్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే బి స్క్వేర్ వాల్యూ 0 అయింది అప్పుడు ఏ స్క్వేర్ వాల్యూ 1 అవుతుంది. ఆర్ రెండోది ఆర్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈసారి లేదా ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకో వెన్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎలాగైనా పర్వాలా మనకి. ఓకేనా. అంటే దేర్ ఫోర్ ఇక్కడ సెట్లో ఏ వాల్యూ ఎవరెవరు వచ్చారు, ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 కామా బి ఈజ్ ఈక్వల్ టు 0. b is equal to 0 or a is equal to 0, b is equal to plus or minus 1, plus or minus 1. Similarly, we can prove that for x and y. ఇక్కడ x స్క్వేర్ ఇంటూ y స్క్వేర్ ఉంది కదా, కాబట్టి x ఇంటూ వైకి మనం రాసుకోవచ్చు అనమాట. దేర్ ఫోర్ ద యూనిట్స్ ఇన్ z of I ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 1 అండ్ ప్లస్ ఆర్ మైనస్ I. హెన్స్ సాల్వ్డ్. So this is the way we have to solve any problem by using the definition, unity element and unit. Okay, if you have any doubts please WhatsApp me, I will respond immediately. Thank you. Happy learning. Thank you so much.